కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జన్మదినం సందర్భంగా బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లాంగ్ లీవ్ ఎంకేఆర్ లాంగ్ లీవ్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. తదుపరి కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఇందిరానగర్ లో స్థానిక కాలనీవాసులతో కలిసి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. తదుపరి మాధవరం కృష్ణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజల క్షేమం కోరే ప్రజానాయకుడు మాధవరం కృష్ణారావు అని, అలాంటి మంచి మనిషి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేస్తూ రానున్న రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కు చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, మాధవరం కృష్ణారావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కూకట్పల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు కూకట్పల్లి నియోజకవర్గ అభిమాన నాయకుడు, ప్రజల మనిషి, అభివృద్ధి లక్ష్యం. నా నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పే మహానాయకుడు, అత్యధిక మెజారిటీతో మూడోసారి ఎమ్మెల్యే అయినటువంటి మాధవరం కృష్ణారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ వారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈరోజు ప్రజల అభిమాని, ప్రజల యొక్క మనసు దోసుకున్నటువంటి నాయకుడు మా మాధవరం కృష్ణారావు గారు. వారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్న సందర్భం. అందులో భాగంగా బాలానగర్ డివిజన్లో బాలానగర్ కార్యాలయం దగ్గర కేక్ కటింగు, అదేవిధంగా ఇందిరానగర్లో ఇప్పుడే చెట్లు నాటడం, చెట్ల తర్వాత కేక్ కటింగ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. వారికి ఇంకా ఆ దేవుడు మంచి శక్తిని ఇవ్వాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని, ఇంకా ప్రజా సేవలో పాల్గొనాలని, వారికి ఇంకా మనోధైర్యంగా ఉండాలని, ముఖ్యంగా మా బాలనగర్ డివిజన్లో ఇందిరానగర్ ఒక 4-5 సంవత్సరాల క్రితం చూస్తే ఒక మురికి కుంప. ఈరోజు వారి యొక్క నియోజకవర్గంలో ఇందిరానగర్ ఈరోజు ఒక బస్తీగా మారిపోయింది. ఒక కాలనీ, ఒక గేటర్ కమిటీ లాగా కనబడుతుంది. అంటే అది మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే వారి కృషి, వారి పట్టుదల, ఆ కారణం చేతనే ఈ రోజు ఇందిరానగర్ ఈ విధంగా ఉంది. ఇంకా కూడా భవిష్యత్తులో ఆ దేవుడు, ఆ భగవంతుడు ఆయనకు శక్తినిచ్చి ఇంకా ఇటువంటి ఇందిరానగర్ కావచ్చు, ఒక పక్కన కాలనీలు కావచ్చు, ఇంకా కూడా అభివృద్ధిలో పాల్గొనాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు వారికి బలాన్ని, మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. జై తెలంగాణ.